హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గుడిలో ప్రసాదం లాంటి ఈ కమ్మటి చక్కెర పొంగలిని ఇంట్లో అర్ధగంటలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని అరకప్పు వరకు పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పొంగల్ని కుక్కర్‌లోనే కాదండి విడిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసరపప్పు ఇలా లైట్‌గా రంగు మారాయి కదా! ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బియ్యం వేసుకొని ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి. బియ్యం రంగు మారాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని 2, 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పుకి నేను ఇక్కడ 3 కప్పుల నీళ్లు తీసుకున్నానండి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. అన్నము ఇంకా పప్పు చక్కగా ఉడికాయి కదండి. ఒక్కసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మరలా ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెసరపప్పు, బియ్యం ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీలోనే పంచదార కానీ, బెల్లం కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు పంచదార, ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు లేదా పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసి లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ 4 లేదా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చక్కెర పొంగల్ని మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకోండి. లేదు కొంచెం ముద్దగా ఇలా దగ్గరగా కావాలి అనుకుంటే నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. 4, 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ఒక చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని కూడా వేసుకొని బాగా కలిపి 1 నిమిషం లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవడానికి బాండిల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బాదాంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం రంగు మారే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యితో సహా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి నేను హాఫ్ కప్‌కి తక్కువగా వాడానండి. మీకు కావాలంటే నెయ్యి క్వాంటిటీ ఎక్కువైనా చేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. చక్కెర పొంగలి రెడీ. ఎటువంటి హడావుడి లేకుండా అర్ధగంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.